శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. ఈరోజు సోమవారం, అలాగే అమావాస్య. సోమవారంతో కూడి వచ్చినటువంటి అమావాస్యను సోమవతి అమావాస్య అని అంటారు. ఈరోజు పరమేశ్వరుని యొక్క ఆరాధన ఎంతో విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి స్వామివారి యొక్క ఆరాధనతో పాటు ఈ కథను విన్నవారికి సకల సౌభాగ్యాలు, అలాగే సంపూర్ణమైనటువంటి శివానుగ్రహం కలుగుతుంది. భక్తి శ్రద్ధలతో ఈ కథను వినండి. ఒకనాడు శౌనకాది మహామునులు సూత మహర్షిని ఈ విధంగా కోరుకుంటారు. మహానుభావా, మాకు కైలాస సంహిత గురించి తెలియజేయండి. ముందుగా ఓంకార స్వరూపాన్ని వివరించి ఆ తరువాత దాని యొక్క తత్వాన్ని బోధించండి అని కోరుకుంటారు. అప్పుడు మునుల యొక్క శివజ్ఞాన సముపార్జన లక్ష్యానికి సంతోషించినటువంటి సూత మహర్షి ఈ విధంగా చెప్పసాగాడు. ఓ మహర్షులారా, మీరు భాగ్యవంతులు, చక్కగా ప్రశ్నించారు. పూర్వజన్మ సుకృతం వల్ల కానీ ఇలాంటి విషయాలను తెలుసుకోవాలి అనేటటువంటి కోరిక పుట్టదు. మీరు అడిగినటువంటి ప్రశ్నను ఉమాదేవి పరమేశ్వరుణ్ణి ప్రశ్నించగా ఆయన ఆమెకు వివరించాడు. సర్వజ్ఞుడైనటువంటి మా గురువుగారు ఆ జ్ఞానాన్ని పొంది నాకు బోధించారు. దానినే మీకు నేనిప్పుడు ఉపదేశిస్తున్నాను. ప్రథమపుత్రుడైనటువంటి వేదములు రాజ్యం వద్దని అడవికి మహేశ్వరుడే ఓంకారం యొక్క లక్ష్యం. రెండవ వాడు యయాతి లేనిదే రాజ్యభారం వహించాడు. యయాతికి ఓంకారం అనేటటువంటి పేరు. అదే అన్ని ఉపాసనలకు మూలం. అది మర్రి చెట్టు విత్తనం వలె ఎంతో సూక్ష్మమైనది. సృష్టికి కారణభూతమైనది ఓంకారమే. అది సకల వేదసారం. విశేషించి అది శివస్వరూపం. పరమేశ్వరుడు దాని యందు ప్రతిష్ఠితుడై ఉంటాడు. సత్వ, రజ, తమో గుణముల యందు వాటి కలయికలోనే హెచ్చుతగ్గుల వలన ఈ జగత్తులోని సకలము నిర్మాణమై ఉంటుంది. ఈ సృష్టి సమస్తము దానిలోని అంశములే. త్రిగుణములు ఓంకారార్థంలో అంతర్గతమై ఉంటాయి. కాబట్టి ఓంకారమే సర్వ జగత్తుకు అధిష్టానము. అవినాశి అయినటువంటి పరబ్రహ్మమే ఓంకారము. పరమేశ్వరుడే ఓంకారం చేతనే సకల జగత్తును సృష్టించాడు. వాచకమైనటువంటి ఓంకారానికి వాచ్యమైనటువంటి పరమేశ్వరునకు భేదం లేదు. జ్ఞానులైన వారు ఈ ఓంకారాన్ని కేవలం పరమేశ్వరునికే కాకుండా మాయాతీతుడైనటువంటి పరబ్రహ్మకు కూడా ఐక్యాన్ని భావనగా చేస్తూ ఉంటారు. ప్రణవోపాసన మినహా ముక్తి సాధన మరొకటి ఏదీ లేదు. కాబట్టే కాశీలో విశ్వేశ్వరుడు సర్వమంత్రములలో శ్రేష్టమైనటువంటి ప్రణవాన్ని మరణ సమయంలో జీవులకు ఉపదేశిస్తాడు. మునులారా, ఈ ఓంకారంలో ఆ, ఉ, మా అనేటటువంటి 3 అక్షరాలు ఉన్నాయి. ఆ అక్షరాలకు మాత్రలు అనేటటువంటి పేరు. తరువాత బిందువు ఉంటుంది. పూర్ణానుస్వారం అనగా 0 అంటే బిందువు అనేటటువంటి పేరు. ఆ పైన నాదం, 3 మాత్రలు, బిందువు, నాదము కలిపి 5 వర్ణములతో కూడినటువంటి ప్రణవాన్ని ఉద్దారము అంటే మంత్ర రహస్యాలను వెలికి తీయట చేసేటటువంటి నిత్యం జపించే అతనికి ముక్తి నిశ్చయం ఉంటుంది. బ్రహ్మ నుండి మొదలు గడ్డిపోచ వరకు సకల ప్రాణుల ప్రాణము ఈ ఓంకారమే. అందుకే దీనికి ప్రణవము అనేటటువంటి పేరు వచ్చింది. మన 2 చేతులు కూడాను చూపుడు వేలతో 2 చెవులను మూసుకుంటే మనకు వినిపించేటటువంటి నాదమే ప్రణవం. అలా వినిపించేటటువంటి నాదం సత్య జ్ఞానాది లక్షణాలు కలిగినటువంటి పరబ్రహ్మను చెబుతుంది. దానికి పరప్రణవము అనేటటువంటి పేరు. పంచవర్ణాత్మకమై వాచకమైనటువంటి శబ్దరూపమైనటువంటి ఓంకారాన్ని అపరప్రణవము అనేదానికి సంకేతం. ఈ ప్రణవానికి అనేక పర్యాయ పదాలు కూడా ఉన్నాయి. బ్రహ్మము, జ్ఞానము, శివాత్మకము, సర్వాత్మకము, సర్వ విద్యాబీజము, తేజోబీజము, ముక్తిబీజము, నిష్కలము, నాదము, నాదాది, వేదాది, వేదభూమి, మంత్రప్రాణము, బ్రహ్మస్వరూపము, ఆత్మమంత్రము ఇత్యాదిగా అనేక పర్యాయ పదాలు కూడా ఉన్నాయి. ఓంకారంలో మొదటి వర్ణమైనటువంటి ఆ కారం సర్వ జగత్తుకు బీజమైనటువంటి మహతత్వానికి, రజోగుణానికి, సృష్టికర్త అయినటువంటి బ్రహ్మకు ప్రతీక. ఇదే వామసాపుట అయినటువంటి ఇడానాడి అనేటటువంటి చంద్రుడు. ఊకారం మహత్తత్వానికి కూడా కారణమైనటువంటి మహాశక్తికి, సత్వగుణానికి, స్థితిపాలకుడైనటువంటి విష్ణువుకు ప్రతీక. ఇదే దక్షిణ నాపుసట అయినటువంటి పింగళ నాడి అనేటటువంటి సూర్యుడు. మాకారము మాయాశక్తి సమేతుడైనటువంటి పరమేశ్వరునకు ప్రతీక. ఇప్పుడు మునులారా, సదాశివుని నుండి మహేశ్వరుడు మొదలైనటువంటి 4 బ్రహ్మలు ఉద్భవించినటువంటి ఉత్తమమైనటువంటి విధానాన్ని చెబుతాను, శ్రద్ధతో వినండి. సహస్రాతీతమైనటువంటి నామములన్నీ కూడా పరమేశ్వరునే అయినా
సృష్టి స్థితి లయము తిరోభావము అనుగ్రహము అనేటటువంటి పంచకృత్యములను ఆచరించేటప్పుడు కార్యభేదం చేత ఆయనకు నామవేదాలు ఏర్పడ్డాయి. ఈ సృష్టి అంతా కూడా ఆద్యంతములు లేనిది అయినా లోక వ్యవహారాన్ని అనుసరించి తొలుత అనాది అయినది సర్వాశ్రయమైనది కారణములన్నిటికీ కూడా తానే కారణమైనది ఒకటి ఉన్నది. అదే శ్రీ గురు శంభులింగం. దాని నుండి చిత్శక్తి ఆవిర్భవించింది. దాని నుండి బిందువు పుట్టింది. శివతత్వమైనటువంటి బిందువు నుండి శక్తితత్వం వ్యక్తమైంది. దాని నుండి భక్తులకు యోగులకు భోగమోక్షప్రదుడైనటువంటి చంద్రకళావంతుడు పంచముఖుడు దివ్య వస్త్రాభరణ గంధ మాల్యాలంకృతుడు మనోన్మణి శక్తి సహితుడైనటువంటి సదాశివుడు ఆవిర్భవించాడు. ఆయన నుండి మహేశ్వరుడు, ఆయన నుండి రుద్రుడు, రుద్రుని నుండి వామదేవుడు అంటే విష్ణువు, ఆయన నుండి బ్రహ్మ ఉద్భవించారు. సదాశివుడు ఆకాశాభిమాని, అది సమష్ట స్వరూపం. ఆయన నుండి వ్యక్తమైనటువంటి మహేశ్వరుని ముఖం పురుష రూపాన్ని పోలియున్నటువంటి కారణంగా ఆయన తత్పరుషుడై వాయువుకు అధిపతి అయ్యాడు. సగుణుడు క్రియాశక్తి ప్రధానుడు అయినటువంటి ఆయన ఎడమ భాగంలో మాయాశక్తి ఉంటుంది. ఈశ్వరుడు, విశ్వేశ్వరుడు, పరమేశ్వరుడు, సర్వేశ్వరుడు ఈ నలుగురు మహేశ్వరుని యొక్క రూపాలు. వీరితో కూడినదే ఉత్తమమైనటువంటి తిరోధాన చక్రం. ఇదే మహేశ్వర ధామం. మహేశ్వరుని నుండి రుద్రుడు ఆవిర్భవించాడు. శివుడు, హరుడు, భవుడు, మృడుడు ఇలా నలుగురు రుద్రుని యొక్క వ్యష్టి రూపాలు. ఈ రుద్రుడు శాంతమైనటువంటి ముఖం కలిగినవాడు కాబట్టి అఘోరుడు అనబడేటటువంటి అగ్నితత్వానికి అధిపతి అయ్యాడు. సర్వసంహారకుడైనటువంటి రుద్రుని ఎడమ భాగంలో గౌరీ శక్తి ఉంటుంది. ఇదే ఉత్తమమైనటువంటి సంహార చక్రం. ఇదే రుద్రధామం. ఈ సంహారం 3 రకాలుగా ఉంటుంది. జీవుడు పొందేటటువంటి నిద్రావస్థ నిత్య సంహారం, బ్రహ్మ నిద్రించగానే జరిగేది నైమిత్తిక సంహారం, బ్రహ్మ కూడా లయం కాగానే జరిగేటటువంటి మహాసంహారం. జీవులకు దుఃఖ నివృత్తి కొరకు కర్మ పరిపక్వత కొరకు ఈ సంహార క్రియ కల్పింపబడుతుంది. రుద్రుని నుండి వామదేవ చక్రస్వరూపుడు జలతత్వాభిమాని అయినటువంటి విష్ణువు పుడతాడు. వాసుదేవుడు, అనిరుద్ధుడు, సంకర్షణుడు, అధోక్ష ఈ నలుగురు కూడా విష్ణువుకు వ్యష్టి రూపాలు. ఇప్పుడు శ్రీకృష్ణుడు తపస్సు చేసి శంకరుని యొక్క అనుగ్రహం చేత వరాలను పొందినటువంటి విధానం గురించి తెలుసుకుందాం. దేవదానవులలో ఋషులలోనూ ఋషిపత్నులలోనూ చక్రవర్తులలోనూ సామాన్యులలోనూ పరమేశ్వరుణ్ణి ఆరాధించి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందిన వారి కథలు ఎన్నో ఉన్నాయి. ఆ విధంగా ముక్తిదాయకమైనటువంటి నమశివాయ మంత్రాన్ని ఉపదేశించి శ్రీకృష్ణునికి దీక్షను ఇచ్చాడు. మాధవుడు తన కాలి బొటన వేలిపై శరీరం బరువును ఉంచి 16 మాసాలు శంభుని గురించి తపస్సును ఆచరించాడు. ఆ తరువాత ఆయన నిష్టకు సంతోషించినటువంటి పరమేశ్వరుడు ఎలాంటి దుర్లభమైనటువంటి వరాలనైనా కోరుకొమ్మని శ్రీకృష్ణుడితో పలకగా అప్పుడు శ్రీకృష్ణుడు ఈ విధంగా ప్రార్థించాడు. ఓ దేవదేవా, మహాదేవా, నా యందు నీవు ప్రీతుడవైనచో 8 వరాలను ఇచ్చి నన్ను అనుగ్రహించు స్వామి. నిత్యము శివధర్మములందు నా యొక్క బుద్ధి నిలుచుగాక, శాశ్వతమైనటువంటి కీర్తి కలుగునుగాక, స్థిరమైనటువంటి నీ సన్నిధి నాకు లభించునుగాక, నీ యందు నిత్య భక్తి సిద్ధించునుగాక. నా కుమారులందరూ కూడా ఒక్కొక్కరికి 10 మంది పుత్రులు కలిగి నా వంశం తామర తంపరయ్యై వర్ధిల్లుగాక. నా శత్రువులు సంగ్రామ రంగంలో వధింపబడుదురుగాక. నాకు శత్రువుల వలన అవమానం కలుగుకుండునుగాక. నేను యోగులందరికీ కూడా ప్రియాతి ప్రియమైనటువంటి వాడును అగుదునుగాక. శూలపాణి అయినటువంటి శంకరుడు వాటన్నిటికీ కూడా తదాస్తు అని పలికి ఇంకా ఇలా అన్నాడు. కృష్ణ, నీకు నా అనుగ్రహంచే పరాక్రమశాలి అయినటువంటి కుమారుడు జన్మించగలడు. అతనికి సాంబుడు అనేటటువంటి నామకరణం చెయ్యి. ఆ కుమారుడు పూర్వజన్మలో ప్రళయకాలమందలి ఆదిత్యుడు. మునులు అతనిని మనుష్యుడవు కమ్ము అని శపించిన కారణంగా అతను నీకు పుత్రుడుగా జన్మించబోతున్నాడు. ఇలా పలికినటువంటి శంకరుడు విరమించాడు. అంతటా పార్వతీదేవి కృష్ణుణ్ణి కృపాతరంగితావలోకనం చేసి సుధామధురంగా ఇలా పలికింది. ఓ వాసుదేవా, నీ యొక్క ఈశ్వర భక్తికి తపస్సుకు సంతోషించాను. నా నుండి కూడా దుర్లభమైనటువంటి వరములను పొందు. దానికి గోవిందుడు ఆనందించి భక్తియుక్తుడై ఇలా అన్నాడు. జగన్మాత, జగజ్జనని, నీ దయకు నేను పాత్రుడనయ్యాను. అదే 10,000. అయినా వరాలకు ధనార్జనకు ఇక చాలు అని అనేది ఏదీ ఉండదు కదా. నాకు ఎన్నడైనను బ్రాహ్మణులపై ద్వేషం కలగకుండునుగాక.
సర్వకాల సర్వావస్థయలందు బ్రాహ్మణ భక్తి స్థిరమై నిల్చునుగాక. మంగళకరమైనటువంటి గోబ్రాహ్మణ సేవను సర్వదా చేసెదనుగాక. నా తల్లిదండ్రులు సంతోషంతో ఉందురుగాక. సర్వ ప్రాణుల యందు నేను అనురాగమును కలిగి ఉండునుగాక. మీ యొక్క ఆది దంపతుల దర్శన భాగ్యంచే నా వంశంలో యోగ్యమైనటువంటి సంతానం కలుగునుగాక. నేను 100 యజ్ఞములను చేసి ఇంద్రుణ్ణి దేవతలను సంతోషపెట్టుదునుగాక. నేను ఇంటిలో సర్వదా యతులకు మరియు అతిథులకు శ్రద్ధచే పవిత్రమైనటువంటి భోజనాన్ని సమర్పించదునుగాక. నేను స్త్రీ జనోద్ధారకుడను అవుదురుగాక. నాకు అందరి యందు సమభావం ఉండుగాక. మీ దంపతులు నాకు సర్వదా రక్షకులై ఉందురుగాక. ఈ విధంగా ప్రార్థించినటువంటి శ్రీకృష్ణుణ్ణి అన్ని విధాలా అనుగ్రహించి అంతర్ధానమయ్యారు ఆ ఆది దంపతులు. వాసుదేవుడు సఫల మనోరథుడై ఉపమన్యు మహర్షికి కృతజ్ఞతలను వెల్లడించి ఆయన నుండి సెలవు తీసుకుని మనసులో శివ సహస్రనామాలను పఠిస్తూ ద్వారకను చేరి ఇష్టకథా వినోదాలతో సుఖంగా ఉన్నాడు. మునులారా, ఈ యొక్క సర్వ జగత్తు ఈశ్వర మాయచే కప్పబడి ఉంటుంది. 8 విధాలైనటువంటి పుట్టుక కలిగినటువంటి దేవజాతులు, ఒకే ఒక విధానంలో పుట్టుక కలిగినటువంటి మనుష్య జాతి, 5 విధాలుగా పుట్టుక కలిగినటువంటి పశుపక్షాదులు, మొత్తం కూడా 14 విధాలైనటువంటి పుట్టుకలు ఉన్నాయి. ఆ జీవులన్నీ పరమేశ్వరుని నుండే ఉత్పన్నమవుతున్నాయి. తిరిగి మరలా ఆయనలోనే లీనమవుతాయి. ఆయన మాయను ఎవరూ కూడా దాటలేరు. ఓ మహర్షులారా, శివమాయా ప్రభావంచే లోకపాలకుడైనటువంటి విష్ణువు కామమోహితుడై పరకాంతాసక్తిచే శాపగ్రస్తుడయ్యాడు. సకల బృందారక సార్వభౌముడైనటువంటి అమరేంద్రుడు తన కనుసనలలో మెలిగేటటువంటి అప్సరసలను కాదని తపసి ఇల్లాలికై తాపత్రయపడి చీకటి తప్పు చేసి తాపసి యొక్క శాపంచే తల చుట్టూ కూడా కళ్ళు తెచ్చుకున్నాడు. సర్వాన్ని పవిత్రీకృతం చేసేటటువంటి పావకుడు కామనాల పీడితుడయ్యాడు. జగత్ప్రాణుడైనటువంటి వాయువు మన్మథ ప్రతాపానికి లొంగి పరాంగనాసక్తుడయ్యాడు. జ్ఞానశ్రేయుడు కర్మసాక్షి అయినటువంటి భాస్కరుడు కుసుమ కోదండుణ్ణి బారిన పడి అన్యకాంతాసక్తుడై ఔన్నత్యాన్ని కోల్పోయాడు. కుముద బాంధవుడు మదన బాణ పీడితుడై గురుపత్నిని అపహరించి తన యొక్క శీలానికి కళంకళం తెచ్చుకున్నాడు. ఫలితంగా బుధుడు జన్మించాడు. మిత్రవరుణులు ఘోరమైనటువంటి తపస్సును ఆచరించి ఊర్వశిని చూసి కంతు సంతాపానికి లోనయ్యారు. ఫలితంగా మిత్రునికి వశిష్ఠుడు, వరుణునికి అగస్త్యుడు పుట్టారు. బ్రహ్మమానస పుత్రుడైనటువంటి దక్షుడు తన యొక్క సోదరియందు చిత్త చాంచల్యాన్ని పొందాడు. బ్రహ్మ సైతం పలుమార్లు మనసిజుని యొక్క మాయలో పడి మనోవికారానికి లోనయ్యాడు. మహాయోగి అయినటువంటి చవనుడు కూడా సుకన్యను చూసి మన్మథ భావాన్ని పొందాడు. కశ్యప మహర్షి కుసుమశర పీడితుడై ధన్వమహారాజు తనయను యాచించాడు. విష్ణువు వాహనమైనటువంటి గరుడు కామ వికారానికి లోనై షండిలుని యొక్క కన్యను అపహరింపబోనుకొని రెక్కలు కాల్చుకున్నాడు. విభాండక మహర్షి స్త్రీని చూసి చిత్త చాంచల్యాన్ని పొంది తపస్సు నుండి జారిపోయాడు. ఫలితంగా ఋష్యశృంగుడు జన్మించాడు. గౌతమ మహర్షి శారద్వతిని చూసి వలపును నిగ్రహించుకోలేక క్షుభిత మానసుడై ఆమెను కలియగా ద్రోణుడు పుట్టాడు. పరాశర మహర్షి అనంగ భావాన్ని అణుచుకోలేక దాసకన్యారతుడయ్యాడు. ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క తపస్సును, ఔన్నత్యాన్ని, ఉచ్చస్థితిని, అతిశయాన్ని, ప్రాభవాన్ని, ప్రాగల్భ్యాన్ని పోగొట్టుకున్నవారే. కానీ కామదహనం చేసి విరాగి అయినవాడు త్రినేత్రుడైనటువంటి పరమేశ్వరుడు ఒక్కడే. కాబట్టి మునులారా, పరమ రహస్యమైనటువంటి శివజ్ఞానాన్ని నేను పెద్దల ద్వారా విని దానిని యథాతథంగా మీకు చెబుతూ ఉన్నాను. ఇది సర్వవేద సారం. వేదవేత్తలైనటువంటి బ్రహ్మ, నారదుడు, కుమారస్వామి, వ్యాసుడు, కపిలుడు ఇంకా అనేక మంది బ్రహ్మజ్ఞానులైనటువంటి వారి సమాజంలో నిశ్చయింపబడి ప్రవచించబడుతుంది. మానవుడు సర్వము శివాత్మకమని ముందే తెలుసుకోవాలి. ఆ పరమేశ్వరుడు ప్రకాశ స్వరూపుడు. ఆయన సంకల్పం నుండి ఈ జగత్తు ఉద్భవించింది. ఆయన సర్వజ్ఞుడు. ఆయన ఈ జగత్తులో చైతన్య రూపంలో ఉన్నాడు, కానీ కర్మలేపం లేనివాడు. ఆయనకేమీ కూడా అంటదు. సూర్యుడు జలముల యందు ప్రతిఫలిస్తాడు, కానీ ఆయనకు జలస్పర్శ లేదు. పరమేశ్వరుడు కూడా ఆ విధంగా చేతనుడై ప్రతిఫలిస్తూ ఉన్నాడు. శుభకరుడైనటువంటి పరమేశ్వరుడు జగద్రూపంలో భాసిస్తూ ఉన్నాడు. బుద్ధి అందలి అజ్ఞానం కారణంగా ద్వైత బుద్ధి, భేద దృష్టి కలుగుతూ ఉన్నది. వాస్తవంగా ద్వితీయ వస్తువు లేదు. దర్శన శాస్త్రకారుడు ఈ జగత్తును గురించి, ఆత్మను గురించి, పరమాత్మను గురించి, జీవేశ్వరుని గురించి ఎవరెన్ని విధాలుగా నిర్వచించినా వారు వేదం యొక్క సమీపానికి కూడా రాలేకపోయారు. వారికి వేద తాత్పర్యం బోధపడలేదు.
వేదాంతులు చెప్పేటటువంటి అద్వైతం ఒక్కటే పరమ సత్యం. జీవుడు తత్వంలో సాక్షాత్తు పరమేశ్వరుడే అయినా ప్రకృతి యొక్క మాయలో పడి అజ్ఞానం చేత తనను తాను ఈశ్వరుని కంటే కూడా కిన్నునిగా భావిస్తూ ఉంటాడు. ఆ యొక్క మాయ వలన ఆ మాయ తొలగిపోగానే జీవుడు సాక్షాత్తు పరమేశ్వరుడే అవుచున్నాడు. పరమేశ్వరుడు జగత్తంతా కూడా వ్యాపించి సర్వవ్యాపకునిగాను సకల ప్రాణుల యందు అంతర్యామి స్వరూపంగానూ ఉంటాడు. అగ్నిదేవుడు కట్టెలలో అంతర్నిహితంగా వ్యాపకుడై ఉన్నప్పటికీ రాపిడి చేసిన వానికే అగ్ని దర్శనం లభిస్తుంది. నానాత్వ దర్శనం భ్రాంతి మూలకం. ద్వైత దృష్టి అజ్ఞాన విలసితం. తీపి పదార్థాలన్నీ కూడా చెరకు యొక్క వికారాలే. బాండ సముదాయమంతా కూడా మట్టి యొక్క వికారాలే. నగలన్నీ కూడా బంగారం యొక్క వికారాలే. వస్త్రం అనేది ఏ రూపంలో ఉన్నా పత్తి యొక్క వికారాలే. ఉపాధి యొక్క భేదాన్ని అనుసరించి నానాత్వం గోచరిస్తూ ఉంటుంది. అదేవిధంగా పరమేశ్వరుడు కూడా ఉపాధి భేదం చేత అనేకంగా గోచరిస్తూ ఉంటాడు. సృష్టికి కారకులైనటువంటి బ్రహ్మ, స్థితికారకులైనటువంటి విష్ణువు, ఈ ఇరువురు కూడా ప్రకృతి మాయలో పడి కొట్టుకుంటూ ఉంటున్నటువంటి వారే. లయకారకుడైనటువంటి రుద్రుడు ప్రకృతి మాయలో పడి లయకారకుడు కాలేదా అంటే కాలేదు. మరి పుట్టినటువంటి ప్రతి వస్తువు లయమై తీరుతుంది అనేది ప్రకృతి యొక్క నియమం. అలా లయమైనది రుద్రుణ్ణి చేరుకుంటుంది. అందువలన రుద్రుడికి అహంకారం ఉండదు. అహంకారం లేని చోట జీవభ్రాంతి లేదు. జీవభ్రాంతి లేని చోట మాయ లేదు. మాయ లేని చోట ఈశ్వరుడు జ్ఞానస్వరూపుడై జ్యోతిస్వరూపుడై స్వయం ప్రకాశ స్వరూపుడై ఉంటూ ఉంటాడు. ఏకరూపుడైనటువంటి పరమేశ్వరుని నుండి నానాత్వంతో కూడినటువంటి ప్రపంచం వ్యక్తమై తిరిగి ఆయనలోనే లీనమవుతూ ఉంటుంది. ఎలాగంటే బీజం ఏకరూపంలో ఉంటుంది కదా, దాని నుండి చెట్టు ఉద్భవిస్తుంది. చెట్టు అంటే కాండము, కొమ్మలు, ఆకులు, చిగుళ్ళు, పుష్పాలు, ఫలాలు ఇత్యాదిగా నానాత్వం ప్రకటితమవుతుంది. తిరిగి ఈ యొక్క నానాత్వం బీజంలో ఏకరూపంలో ఒదిగి ఉంటూ ఉంటుంది. పరమేశ్వరుడు ప్రపంచము ఈ రెండిటి యొక్క సంబంధము కూడా అంతే. సృష్టిలో సూర్యుడు ఒక్కడే అయినా అనేకమైనటువంటి వాటిలో ప్రతిఫలిస్తూ ఉంటాడు. అవన్నీ కూడా ఆయన యొక్క ప్రతిబింబాలు అనంతరం అవన్నీ కూడా ఉపాధి భేదం చేత ఏర్పడుతూ ఉంటాయి. ఉపాధులు నశించగానే ప్రతిబింబాలు నశిస్తాయి. అహంకారంతో కూడినటువంటి చైతన్యమే జీవుడు. అహంకార రహితమైనటువంటి చైతన్యమే శివుడు. స్వచ్ఛమైనటువంటి బంగారం ఎంత శ్రేష్టమైనదైనా వెండి, రాగి తదితరమైనటువంటి నీచ లోహాలతో కూడి సంపర్కం కారణంగా బంగారం మలినమవుతుంది. దాని యొక్క శ్రేష్టత్వానికి భంగం కలుగుతుంది. అలాగే ఉపాధిని ఆశ్రయించినటువంటి జీవుడు తత్వంలో శివస్వరూపుడే అయినా అహంకారం వలన మలినమవుతూ ఉన్నాడు. జీవుని యొక్క మహత్వం తగ్గుతూ ఉంటుంది. తిరిగి బంగారాన్ని శుద్ధి చేస్తే దానికి పూర్వపు శ్రేష్టత్వం లభిస్తుంది. అలాగే మానవుడు కూడా సద్గురువును ఆశ్రయించి ఆయన చేసినటువంటి జ్ఞాన బోధనల వలన అహంకార మాలిన్యంతో పాటుగా సర్వమైనటువంటి మాలిన్యాలను తొలగించుకుంటే స్వచ్ఛమైనటువంటి మేలిమి బంగారంలా స్వస్వరూపమైనటువంటి జ్ఞానంతో ప్రకాశిస్తూ ఉంటాడు. అద్దానికి అంటుకున్నటువంటి మాలిన్యం తొలగించగా అద్దంలో ప్రతిబింబించినటువంటి రూపం సృష్టంగా గోచరించినట్లుగా అజ్ఞానం తొలగగానే మానవుని యొక్క హృదయ పుండరీకంలో కొలువై ఉన్నటువంటి పరమాత్మ స్వస్వరూపంతో సాక్షాత్కరిస్తాడు. అప్పుడు నేనే శివుడను అనేటటువంటి అద్వైత జ్ఞానం కలుగుతుంది. అట్టి మానవుడు జీవన్ముక్తుడు అనేటటువంటి పిలుపుతో పిలువబడతాడు. జీవన్ముక్తునికి సుఖదుఖాది ద్వంద్వములు, భేద దృష్టి ఇత్యాది ద్వైత భావనలు ఉండవు. అలాంటి వాడు న్యాయం చేత ప్రారబ్ధం ఉన్నంత వరకు శరీరాన్ని ధరించి ఈ ప్రపంచంలో బ్రతికి మరణానంతరం శివ సాయుధ్యాన్ని పొందుతాడు. ఈ ముక్తిని పొందడానికి కొంత మానవ ప్రయత్నం అవసరం. దాని క్రమం ఇలా ఉంటుంది. ముందు జీవునికి పూర్వజన్మ సంస్కారం చేత శివుని యందు భక్తి, దాని నుండి ప్రేమ, ప్రేమ నుండి సేవ, సేవ నుండి శ్రవణం, శ్రవణం నుండి సత్సంగం, సత్సంగం నుండి గురువు, గురువు ద్వారా జ్ఞానము, జ్ఞానము నుండి ముక్తి లభిస్తాయి. మునులారా, ఈ విధంగా శివమహాపురాణంలోని కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలన్నీ కూడా పరమేశ్వరుడే స్వయంగా విష్ణువుకు చెప్పాడు. ఆయన బ్రహ్మకు, బ్రహ్మ సనకాది మహర్షులకు, ఆ తరువాత వారు నారదునకు, నారదుడు వ్యాసునకు క్రమంగా చెప్పారు. దయానిధి అయినటువంటి వ్యాస భగవానుడు నాకు చెప్పిన దానిని మీకు కూడా నేను చెప్పాను. ఈ కలిలో వ్యాపించినటువంటి విజ్ఞానమంతా వ్యాసప్రోక్తమే. వ్యాస భగవానుడు సమస్తమైనటువంటి వేదశాస్త్ర పురాణ ఇతిహాసాదాలను పరిమాలను పరిశీలించి సారభూతమైనటువంటి జ్ఞానం అనేటటువంటి వెన్నముద్దను మనకు అందించాడు. కాబట్టి ఇది ఎవరైతే వింటారో వారికి పరమేశ్వరుని యొక్క కృపా కటాక్షాలతో సంతోషంగా శివ సాయుధ్యాన్ని పొందుతారు అని సూత మహర్షి శౌనకాది మునులకు ఈ విధంగా వివరిస్తాడు.
ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.